ఇంకా వేరే ఏం చెప్పాలి చెప్పండి. ఏం లేదు మేడం, ఇంతే జరిగిండేది. సరే మీరు ఈయన కొట్టడం ఎంతవరకు నిజం? ఎందుకు ఆవిడ అలా కొడతాడు? ఇతను నచ్చిందా నచ్చలేదో మీ దగ్గర ఉంటాడా ఎక్కడ ఉంటాడో అతని ఇష్టం. కొట్టడం ఎంతవరకు రైట్ అది? మేడం ఏదన్నా మాట అంటే కోపం వస్తే కొడతాడు మేడం. నన్ను కానీ కొడతాడు మేడం. నన్ను కొట్టలేదనే లేదు, నన్ను చాలా కొట్టినాడు. ఎందుకు కొడతాడు అతను? అతను తిరిగి ఎవరు కొట్టరానా? మిమ్మల్ని తిరిగి ఎవరు కొట్టరానా? కొడతాడు మేడం. నేనే తప్పు చెప్పను, అబద్ధాలు చెప్పాను మేడం. మీ దగ్గరకు వచ్చినాక ఆమెకు తెలియదు, నన్ను చేసుకునేది తెలీదు. చేసుకున్నాం కానీ 2 సార్లు ఒకరు మా ఆడబిడ్డోళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు కానీ ఆవిడ ఏం చేస్తాను మేడం, ఈ పొద్దు ఇన్ని మాటలు మాట్లాడుతుందే ఆడ చెప్పు తీసుకొని కొట్టచ్చు కదా. నేను ఏడన్నా పోకుండా ఏడ్చుకుంటూ వస్తే మా అమ్మను వీళ్ళిద్దరు మసీదు కాటికి వచ్చినాడో లేదా అడుగు మేడం. వద్దురా ఉన్నీరా చేసుకున్నావు అయిపోయింది కలుపుతాం రా అన్నాడో లేదా అడుగు మేడం. నువ్వు మసీదు కాడికి మా అమ్మ నువ్వు వచ్చినావు, వీళ్ళెవరు రాలే. నిజమే చెప్తానా పెద్దయ్య, అబద్ధాలు చెప్పాను పెద్దయ్య. ఒకటి వరాను నిన్ను మా అమ్మ దగ్గర ఉంచుకున్నప్పుడు పెద్దయ్య అంటున్నాను, మా అమ్మ చచ్చిపోయినా కానీ నిన్ను పెద్దయ్య అంటాను. వీళ్ళు లేరు మేడం, మీరు లేరు. కాదు ఎవరు వాళ్ళకి బుద్ధి చూసినావు కదా నువ్వు, ఎవరు వాళ్ళ బుద్ధి చూసినావు కదా నువ్వు. నువ్వేం చెప్తివి? చెప్పు. నేను చెప్తా. పిల్లలు నేను ఎత్తుకుంటాను, నీ పిల్లలు నువ్వు ఎత్తుకో. నీ పిల్లలు నీ కొడుకు బిడ్డను ఎత్తుకో. నా పిల్లలు ఎత్తుకో. ఎవరు? నేను కాదు మేడం, అబద్ధాలు చెప్తాంటే నేను భయపడాలి మేడం. నువ్వు ఆ పెద్దను నువ్వు అబద్ధాలు ఆడుతుంటే నేను ఏముంది నా పిల్లల గురించే కాదు, నువ్వు నీ పిల్లల గురించి ఎత్తుకో. నువ్వు నాకు చెప్పినావు చేసినావు అంటే పెద్ద నేనే నాశనం అయిపోతాను, లేదంటే నువ్వే పోతావు. ఒకటే అన్నయ్య చెప్పద్దు. నేను ఏమంటా అంది అట్లా అంటాను, నేను అట్లా దాన్ని చెప్పేది. నేను అట్లా దాన్ని ఒక్క మాట అడుగుతా చెప్పు. నేను ఇంట్లో పెరిగిన పిల్లప్పటి నుంచి నేను జడ్డీలు వేసుకున్నప్పటి నుంచి నన్ను చూసినావు కదా. నేను అట్లా దాన్ని ఎవరు నువ్వు నా గురించి చెప్పు, తన గురించి నేను చెప్తా మేడంకి. నువ్వు చెప్పేది నేను అడిగే విషయం నువ్వు చెప్పు. నేను ఎట్లా దాన్ని నువ్వు మంచిదాను చెడ్డదాను నేను చూస్తాను. ఎవరు రెయ్యం బగులు మా ఇంట్లో అన్నం పెట్టింది పెద్దయ్య. నువ్వు తాగొచ్చి చెడ్డీ లేకుండా పడిపోతే చెడ్డీ ఎక్కించిన నా కొడుకు అనుకోని, నా కొడుకు అని చెడ్డీ ఎక్కించిన అదన్నా మంచుకుందా? సరే అదంతా అయిపోయిందా? మనం వెళ్ళగాని పోయా ఇంకోటి పోయి ఇప్పుడు ఒకటి నీ మనసుకు తెలుసు, ఈ అమ్మాయి నిన్ను పిలుచుకొచ్చింది వాళ్ళ ఇంటికి ఓకే, ఆ మొగుడు ఇష్టపడ్డాడని చెప్పింది ఓకే, నీకు బుద్ధి లేదా? అదే మేడం, మీ అక్క 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, ఆయనకి ఇంత గడ్డి పెట్టి నీ బతుకు నువ్వు చూసుకోవాలా లేకపోతే నువ్వు అతను పెళ్లి చేసుకుంటావా? నా తప్పు మేడం అని చెప్తాను. నువ్వు చేసిన తప్పు వల్ల పెద్ద తప్పు మేడం నేను కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఈ తప్పు వల్ల నువ్వు 3 పిల్లలు, అంతకు ముందే నాకు పిల్లలు పుట్టినారు మేడం. ఈమె బాగా కలిసి ఉన్నప్పటికే నాకు పిల్లలు బాగా కలిసి ఎన్నాళ్ళు ఉన్నారు? మేమా కలిసి అంటే దూరం ఉన్నాం మేడం. 1 నెల ఉన్నాం మేడం ఊర్లో. 1 నెలలో 3 పిల్లలు అయితే పుట్టరు కదా? పుట్టలేదు మేడం, అప్పుడు బాబు పాపే. సరే అమ్మ, 1 నెలలో బాబు పాప కూడా పుట్టరు. లేదు మేడం, ఊరికాడు ఉన్నప్పుడు మేడం నేను చెప్పేది. మా పెళ్ళి అయినాక మేము ఊరికాడి పోయినప్పటికీ పిల్లలు ఉన్నారు. అయితే మేడం ఒకళ్ళు గ్యాస్ ఉందని అంటే పక్కల దగ్గర అడిగిస్తే ఆ రోజు తాగేసి నన్ను ఇష్టం వచ్చినట్టు ఉన్నప్పుడు వంట పండుగ తగిలిసి తలకు బాగా గాయం అయిపోయింది. అప్పుడు మస్తు రక్తం వచ్చేసింది బయటికి, అది పొక్క పడిపోయింది ఉంటది కదా మేడం. ఇది అనేది బండి కట్ అయిపోయింది, మొత్తం ఇట్లా బ్లడ్ వచ్చేస్తే కనీసం చూపియని కూడా చూపించలేదంట హాస్పిటల్. మా అన్న వాళ్ళు ఇంటికి తీసుకుంటుంటే బల్కంపేటకి వెళ్ళాం. తను మా చిన్నమ్మ చనిపోతే తెల్లారి వచ్చి నేనేమో నైట్ వెళ్ళినాను. ఇప్పుడు ఈ రోజు నేను వెళ్ళినా రేపు ఆయన వచ్చింది కదా మేడం. అంతమందిలో అందరూ కూర్చుని తింటున్నారు అనమాట. ఈయన వచ్చాడు, రాగానే అందరూ రావని బావాని మా అన్న పిలిచాడు, కూర్చోబెట్టి తాగింటూ తిన్నాడు. మళ్ళీ నైట్ కూడా ఇంటికి వచ్చినా కూడా మా అన్న తాగిపించాడు. మళ్ళీ తెల్లారి ఇంటికి పోయినా కానీ నువ్వు ఎందుకు వచ్చినా, ఎప్పుడు వచ్చినావు, నువ్వు ఎందుకు అడగలేదు నన్ను అనేసి వస్తూ ఇష్టం వచ్చినాడు కొట్టాడు మేడం. అది ఆల్రెడీ దెబ్బ తాకి ఉన్న దానిపైన కొట్టేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది. అది రెడ్గా అయిపోయి లోపల పైన మొత్తం బ్లాక్ అయిపోయింది. అది ఇప్పుడు ఏమైంది చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ఇట్లా జరిగింది మేడం. జరిగిన తర్వాత అది ఒక ఫోన్ ఈయన దగ్గర ఉంది ఆల్రెడీ, ఉన్నాక నా దగ్గర ఫోన్ లేదు. అయితే 2 సిమ్లు ఆయన ఫోన్లో ఉన్నాయి. అవి ఉన్నప్పుడు మా ఇంటి పక్కన కిరాయికుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక 7 సంవత్సరాలు అట్లయితే షాప్ పెట్టి అక్కడ అందరు క్లోజ్గానే ఉంటారు ఈయనతో పాటు. ఈయన నంబర్ ఎప్పుడు తనకి ఇచ్చాడట మేడం. ఇచ్చిన ఫోన్ అనేది ఆ గణేష్ చవితి వినాయకులు తీసే రోజు అని ఫోన్ పోయిందంట. పోయిందంటే అది మిస్ కాల్ అనేది నా ఫోన్కి వచ్చేసింది. 2 సిమ్లు ఉంటే ఒక ఫోను ఆయన దగ్గర పెట్టుకోడు, ఒక సిమ్ నా ఫోన్లో వేసిండు. ఎప్పుడు ఫోన్ రాలేదు అసలు. ఆ రోజు మిస్ కాల్ వచ్చిందంట. ఈ మిస్ కాల్ ఎక్కడిది, ఈ ఫోన్ నీకు వచ్చింది అదే రాత్రి లేపి అడిగింది నన్ను. అంటే నాకు తెలియదు ఎక్కడదో నేను అన్నాను.
మళ్ళీ తెల్లరి మొత్తం నా ఫోన్ పట్టుకొని తిరిగి ఈ ఫోన్ ఎవరిది అనేసి వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో ఫోన్ చేయించాడట. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట. నాకు తెలియదు. వచ్చి నువ్వు మళ్ళీ ఫోన్ చేసేవాళ్ళు లేదా నంబర్కి అన్నాడు. నాకేం అవసరం ఫోన్ చేయడానికి, ఇది రాంగ్ నెంబర్లు వస్తే నేను ఏం చేస్తాను అని నేను అన్నాను. ఎందుకు చేయవు నీకు ఎందుకు అని ఇష్టం వచ్చినట్టు మళ్ళీ కొట్టిండు వచ్చి సాయంత్రం. కొట్టేసి చాక్ జేబులో పెట్టుకొని ఇప్పుడు నంబర్ తెస్తావా నువ్వు తేవా అంటే నేను ఇక్కడికి పోయి తేవాలి నంబరు ఎవరింటికి పోవాలి నేను అని నేను అనగానే నువ్వు పైకి పోతావా లేదా అని అన్నాడు. వాళ్ళ ఇల్లు పైకి ఉందంట ఫోన్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు. పైకి వెళ్ళి అరే బాడుకావు నువ్వు నంబర్ ఫోన్ ఎట్లా వచ్చినా మాకంటే లేసి నేను మా ఫోన్ పోయింది మీకు ఫోన్ ఎట్లా వచ్చింది నాకు తెలియదు, ఇట్లా మిస్ కాల్ వచ్చింది అంటే మైలుగలని ఉండి మీ ఏం సీను ముఖం తీసుకుని అట్లా మాట్లాడుతున్నాను వారే ఏదైనా మాట్లాడుతున్నావు పొద్దున మాట్లాడడం లేదని ఉంటే మిస్ కాల్ మస్తుగా వస్తాయి వచ్చిన వాటికంటే పెద్ద గొడవ చేస్తాను అని వాళ్ళు చెప్పగానే చాకు తీసుకుని పోయి మన ఇష్టం వచ్చిన కొట్టిండు అది రాత్రి. పొద్దున మాట్లాడడం నేను ఉంటాను నేను అనగా మా అన్నలకు ఫోన్ చేసి ఒక దొంగను దొరికిన వాటిని నేను మీరు రాండి ఇప్పుడు అని మా అన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడంట. అదే నైట్ వీళ్ళు వచ్చేసారు. ఏమైందమ్మా అంటే ఇట్లా మిస్ కాల్ వచ్చిందని ఇట్లా అయింది అంటే వాళ్ళు పొద్దున పిలిపించి ఇల్లుగల కూర్చోబెట్టి సరే సతీష్ని సారీ అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పి బతిమలాడారు ఈ నంబర్ మా దగ్గర లేసేను మా ఫోన్ పోయింది అది మిస్ కాల్ వచ్చింది కదా ఇక్కడ నుంచి ఫోన్ వస్తే మా బాధ్యత మా తప్పే అని చెప్తున్నాం మాది మీరు అట్లా హింసించకమని ఇట్లా కొట్టొద్దు చేయదు సీను తప్ప ఎట్లే వాళ్ళు అనేసి సారీ చెప్పించింది దాంతో అనగా ఆయన అన్నాడుగా సీను ఈ నంబర్ నాకే ఇచ్చిన ఇది నువ్వు ఇచ్చినావు ఇంతకుముందు ఒకసారి అంతేగాని ఇంతవరకు ఫోన్లు చేయడం కానీ ఇంతవరకు మళ్ళీ ఏమైనా వస్తే కనుక మాది బాధ్యత అనేసి ఆ రోజు మాట్లాడేస్తారు. వదిలే అన్న వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మని ఉంచారు ఒకరోజు. ఇంకా బీరువాకి తాళం వేసుకోవడం ఆ షాప్లో ఏమైనా ఉంటే అన్ని అమ్ముకోవడం చేసిండు 2 రోజులలో. నువ్వెందుకు పోలే మీ అమ్మలతో మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టు కొడతాను నీకు ఉంటే కొడతారని తెలియదా నీకు నేను అనేసి ఒకటి కొట్టే రాత్రి అది మీద బట్టలే లేవు నువ్వు కూడా ఇప్పుడు నేను టీవీ పెడతా ఆ టీవీ ముందు నేను అలాగే వండుకోవాలి నువ్వు అనుకుంటే ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. కొడితే పెద్ద బెడేసరికి అన్ని మీద బట్టలే లేవు అసలు. ఏమైంది నాన్న ఎందుకు నాన్న అట్లా కొడుతున్నావు అంటే ఎందుకు పోలేదు ఎందుకు తీసుకోవాలిరా వాళ్ళు వచ్చినప్పుడు ఏమిటో కొడతారా అని తెలియదా నేను అనేసి అన్నాడు. అంటే సరే లేరే పొద్దున పంపిస్తానులే అనేసి మా అబ్బాయి అన్నాడు. అన్నగా పొద్దున్న లేచి మళ్ళీ ఈ రోజు ఉంటే నేను చంపేస్తాను నేను పుస్తకాలు కూడా తెంపేశాడు అవి కూడా ఎన్నో పోయినాయి అని ఇట్లా అన్నీ చేసి గోల్డ్ కూడా మొత్తం గిరి పెట్టేశాడు. నాకు పుస్తకాలు మాటలు కమ్మలు కూడా అన్ని గిరిలో పెట్టాడు. నా దగ్గర కూడా ఇప్పుడు ఏమి లేవు కూడా. అట్లా చెప్పి కొట్టిన తర్వాత నేను ఇట్లా రాత్రి ఇంత హింసించాడు ఏమో మళ్ళీ రాత్రి కూడా వచ్చి అట్లాగే చేస్తాడేమో అనేసి భయానికి నేను మళ్ళీ మా అన్న వాళ్ళకి ఇట్లా చేస్తున్నాను అనేసరికి ఫోన్ చేసి అభ్యర్థులు అనేసరికి మా అన్నలు వచ్చి మళ్ళీ తను పిలిపించి ఫోన్ చేసినాక నేను తీసుకెళ్తున్నాను మా ఆడపిల్లను మీరు ఏం చేసిన మా పిల్లంటే ఆడదంటే ఇంత చులకన అయిపోయిందా నీకు ఆమె ఏం చేసి తప్పు చేసిందని నువ్వు ఇట్లా చేస్తున్నావు అనేసి చెప్పేసి తీసుకుని వెళ్ళారు మేడం. వెళ్ళిన తర్వాత నాకు ఆ దెబ్బ అనేది ఎఫెక్ట్ అయిపోయింది. ఏం చేయడానికి నాకు టెన్షన్ ఇట్లా చేసి నేను అనేసి అలాగలాగా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. బాగానే మాట్లాడుతూ చేసి దగ్గర ఉన్నాడు ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు. అవును అలా మాట్లాడుతూ ప్రెగ్నెంట్ ఎందుకు తెచ్చుకుంటావమ్మా పెళ్లి చేసుకోకుండా? మా అత్త మాతను తిట్టింది కదా ఆ కోపం నా మీద తీసి తెల్లారు లేచి కమ్మ కత్తి పట్టుకొని నరకేయడానికి వచ్చిండు. మొత్తం ఇక్కడ పెట్టేసిండు కత్తి తీసుకొని పోయిండు బండి మీద అక్కడ చెట్లలో తీసుకొని మేడం తీసుకొని పీక నొక్కేసిండు. ఇక స్నానం ఎందుకు చేసినావు ఎవడొచ్చిందని చేసినావు ఆయన దగ్గరికి పో నువ్వు పైసలు ముట్టిపోతాయి నువ్వు కావాలిచ్చే పోయినావు కదా వాని దగ్గరకనే పోయినావు కదా నువ్వు వానితోనే ఉంటాను పోయినావు కదా. అశోక్ అబ్బాయితో మాట్లాడుకుంటూ వస్తుండగా అయితే నేను బండి తీసుకొని వచ్చి గుద్దేశాను. ఆ పిల్లగాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది మేడం. ఆ పిల్లగాని మేము మోజుబడిన అతను కాపురం చేయకుండా ఉండకుండానే తయారైపోయింది మేడం. ఎవడు రైట్ ఇచ్చాడు ముందు అసలు అమ్మాయి ఏమన్నా నీకు ఎవడయ్యా రైట్ ఇచ్చాడు కొట్టడానికి? వచ్చాడు కొట్టడం ఏమనుకుంటున్నారు మీరు? నువ్వు అమ్మాయిని నువ్వు మీ అమ్మ పిలిచాడు మీ నాన్న పిలిచాడు నా అమ్మాయితో పడుకొని దొబ్బేసావు. నీకు అసలు బుద్ధి ఉండాలమ్మా. నీకు అంత అవసరం ఏంటి? పెళ్లి చేసుకోకుండా ఒకటితో పడుకొని ఎందుకమ్మా కడుపు తెచ్చుకుంటారు మీరు? పోయిందని మాట్లాడు నువ్వు పంపించలేదా? కొట్టి చూపిస్తా నువ్వు సంసారం నువ్వు నేను కావరం పట్టి చేసిన